నిన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో లాస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ ఏదైతే చెప్పారో మళ్ళీ అదే చెప్పడం జరిగింది. ఏదైతే సోలార్ పవర్ గురించి మాట్లాడారో మళ్ళీ అది సోలార్ పవర్ మా లక్ష్యం అదే. ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఏదైతే పైప్‌లైన్ ద్వారా గ్యాస్ ప్రతి ఇంటికి మేమే మా మా ఎయిమ్ అదే. నేను దానికోసమే వర్క్ చేస్తున్నాను అన్నట్టుగానే చెప్పారు. కానీ ఎగ్జిక్యూషన్ గురించి ఏం మాట్లాడని పరిస్థితి మనం చూసాం. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పింది అదే. అవును. మీరు బడ్జెట్లో సోలార్కి మేము సబ్సిడైజ్డ్ రేట్లో 60% 40% ఏదైతే ఇస్తున్నాం ఇది ఇంత. దీనికి ప్రైవేట్ ఫైనాన్సెస్ పబ్లిక్ ఫైనాన్సెస్తోనూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి ఈ విధంగా స్ట్రక్చర్ డిజైన్ చేసాం ప్రతి ఒక్కటి ఇంటికి పెట్టడానికి. ఉదాహరణకి ఒక ఫైనాన్సర్స్ ఉంటారు కదా, బ్యాంకరో లేకపోతే వీళ్ళతో టైఅప్ పెట్టుకుని పవర్ అన్నది జనరేషన్ అవుతుంది. ఇప్పుడు నా ఇంట్లో సోలార్ ప్యానల్ పెడితే నేను మొత్తం వచ్చిందంతా నేను వాడను కదా. ఆ మిగులు విద్యుత్తుని బైబ్యాక్ పాలసీతో ఏదైనా డిజైన్ చేస్తే ఆయన చెప్పినవన్నీ ఎగ్జిక్యూషన్స్ అవుతాయి. అవేవి లేకుండా ప్రభుత్వ సబ్సిడీ అన్నది ఉంది కాబట్టి అన్నది ఇల్యూజన్లో ఉంటే 190 మంది వెనక ముందు ఎందుకు అవుతున్నారు? అదే ఈ పని ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉందన్నాం తెలుసు. దానివల్ల ఈల్డ్ ఎంత ఉందో, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటన్నది. ఓకే సార్, ఇది వాట్సాప్ గవర్నెన్స్ సక్సెస్ అయిందా సార్? ఏదో వాలంటరీ వ్యవస్థ సక్సెస్ అయింది. ఇప్పుడు వాట్సాప్ అంటారు, అంతే ఉంది. అంతే అంటారా? ఆ పని వాలంటీర్ చేసేవాడు. ఇప్పుడు వీడు ఇంట్లో కూర్చొని వాట్సాప్లో ఎవడో వస్తున్నాడు, రెవెన్యూ అక్కడి నుంచో లేకపోతే సచివాలయం నుంచి వాడు వచ్చి నీకు డెత్ సర్టిఫికేట్ కావాలా, బర్త్ సర్టిఫికేట్ కావాలా, మిఠాయి ఎంత, ఆడ మిఠాయిలు మాడుకుని ఆడ పని చేస్తాడు. లేకపోతే ఆడు చచ్చిన పని చేయడు. మిఠాయి లేకుండా పని అవుతుంది. ఆడు చచ్చిన పని చేయడాడు. నాకు ఆడ మీద నమ్మకం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎస్. ఓకే. ఆ దరిద్రం నుంచి కాపాడడానికే సింగిల్ విండో సిస్టమ్ అంటే ఈ సేవ స్టార్ట్ చేసింది చంద్రబాబు గారు. దాన్ని పరివర్తన చేసింది కిరణ్ కుమార్ రెడ్డి, మీ సేవ అని. తర్వాత ఇప్పుడే సచివాలయ వ్యవస్థ కింద ఇంకా పరివర్తించింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చే 10 మంచి పనుల దగ్గర ఆద్యుడే ఆయనే. మళ్ళీ కేకరకాయ అయితే మనవాడి చేస్తాం. సార్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇన్వెస్టర్స్ మాట్లాడేటప్పుడు ఏపీకి రావాలంటే భయపడుతున్నారు, నెక్స్ట్ గవర్నెన్స్ మీదే అవుతుందా, మళ్ళీ వాళ్ళు వస్తారా, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఏదో ఒకటి పంచాయతీ పెడతారన్నట్టుగానే చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? మనం శాస్త్రోక్తంగా సంగీతం, కూచిపూడి, భరతనాట్యం బాగా నేర్చుకుంటే మనకు అక్కడ శంకరాభరణంలో పాట పెడితే మంజు భార్గవలాగా డ్యాన్స్ చేయడం వస్తుంది. అంతేకాని అవేవి నేర్చుకోకుండా పేటరాప్ పాటలన్నీ చేసుకుంటే వాళ్ళు వడివేడిలు చూడాలి సినిమాలు చేస్తాడు. అలాగా వాడిని డ్యాన్స్ చేయమంటే కూచిపూడి, భరతనాట్యం అంటే వాడు ఏం చెప్తాడు? సరిగ్గా మ్యూజిక్ వాయించట్లేదు. ఇవన్నీ కార్యక్రమాలన్నీ లేవనెత్తాడు. అంచేత మన దగ్గర మనం అన్నది ఆలోచించుకోగలిగితే మనం ఉదాసీనంగా లేదంటే బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషను ఇంత సెక్టర్లో డెవలప్ చేసి ఉంటే ఆయనకి 23 స్థానాలు రావు. మీరు చెప్పినట్టు అప్పుడు కూడా 34,000 మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది. ఇప్పుడు కూడా మీకు నేను ఆల్రెడీ మొత్తుకుంటుంది, మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తుకుంటుంది. అది 33 లక్షల కోట్ల ఒప్పందాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడు ఎవడనే ఉన్నాయండి. మీ ఎగ్జిక్యూషన్స్కి ఇంకా కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్న దాంతో ఇంకా యాడ్ అవుతాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ కార్యాచరణ పాత వాళ్ళతో నెగోషియేషన్స్ ఏమవుతున్నాయి? సెట్ ఆఫ్ ఒక టీం దాని మీద 24/7 వర్క్ చేస్తుందా చెప్పండి. ఇంత క్యాబినెట్ మినిస్టర్లు, ఇండస్ట్రియల్ మినిస్టర్లు అందరూ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ టీం ఉండాలి కదా కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్స్ కోసం. అవును. ఏది? సో అట్లాంటివి ఎప్పుడైనా జరిగితే కంటిన్యూస్ నెగోషియేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సార్, మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంకో మాట సార్, ఇంకోటి, ఇది ప్రజాస్వామ్యం, వీళ్ళే రాచరిక వ్యవస్థలు కాదు. ఆ సామ్రాజ్యాన్ని నేను జయించుకొచ్చేస్తాను కాబట్టి నెక్స్ట్ టైం నేనే ఉంటాను రాజుగాను, మా చక్రవర్తిని అవుతానని చెప్పడానికి ఏం లేదు. అవును, ప్రజల నిర్ణయం అది. మీరు జనరంజక పాలన ఇస్తే ఆమోదయోగ్యంగా కంటిన్యూషన్ ఆఫ్ ప్రభుత్వాలు ఉంటాయి. లేనప్పుడు మీరు ఈ విధంగా అవతలని జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకపోతే స్టాలిన్ వస్తాడా, లేకపోతే కేసీఆర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీతో అధికారం వస్తుందా? ఈ పకోడీ కబుర్లకు ఎవరికి ఆన్సర్ ఉంటుంది? అవును, ఎవడతో వరకు తెలుసా? సార్, ఇది 5 ఏళ్ళ తర్వాత వచ్చి ప్రభుత్వం మార్పు అవడానికి చెప్పగలుగుతానంటే ఆయన మహానుభావుడు అంటారు. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.